Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is wish you happy Sunday. సండే 6 రోజులు తర్వాత వచ్చిన ఒక్క సండేకి మీరు సెల్యూట్ కొట్టండి. ఎందుకంటే ఈరోజు సక్సెస్ వాట్ ఎవర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టాపిక్ ఈజ్ టుడేస్ సండే. విష్ యూ హ్యాపీ సండే. దీని గురించే ఈరోజు మాట్లాడదాం. సండే ఒక్కరోజు వస్తుంది, మీకు 6 రోజులు కష్టపడతారు. సో స్టూడెంట్స్కి కూడా 6 రోజులు కాలేజెస్కు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత ఒక సండే వస్తుంది. సో మిగిలిన హాలిడేస్ ఎప్పుడో వస్తాయి, కానీ సండే మాత్రం ప్రతి 6 డేస్కి ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ సండేని ఆహ్వానిస్తూ మీకు కావాల్సినటువంటి సిలబస్, పెండింగ్ సిలబస్ స్టూడెంట్స్ అయితే ఫినిష్ చేసుకోవాలి. అదే లెక్చరర్స్ కానీ, డాక్టర్స్, లాయర్స్, అదర్ డిపార్ట్మెంట్స్ వేరే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సూర్యభగవాన్ని దండం పెట్టుకొని ఈరోజు అత్యున్నతంగా మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేస్తూ మిగిలిన విషయాల మీద ఫోకస్ చేయాలి. వాళ్ళకి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో, పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, ఫ్యామిలీలో ఏమైనా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయో అట్లాంటి వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఒక యూటిలైజ్ అయ్యేటట్టుగా ఏదో ఒక విధంగా పని సండే అనేది యూటిలైజ్ కావాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. తర్వాత పెండింగ్ లక్ష్యాలు మీరు సాధించలేకుండా ఉన్నారు, ఈ 6 రోజులు నాకు ఇష్టం కాని రంగంలో నేను పోరాడుతున్నాను, నాకు ఇష్టమైన రంగాన్ని నేను ఎంటర్ అవ్వాలి అనుకుంటే మీరు తప్పకుండా ఆ ఒక్కరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ అనుకున్న వాటి మీద థింక్ చేస్తూ పోండి. డెఫినెట్గా ఒకరోజు మీ ఇష్టమైన రంగంలో మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు. అలా సాధించాలి అంటే ప్రతి ఒక్కళ్ళు సండేని ఒక హాలిడేగా కంపల్సరీ ఇచ్చారు. కొన్ని మార్గదర్శి లాంటి చిట్ ఫండ్స్ దాంట్లో మాత్రం సండే బదులు మండే ఇస్తున్నారు. మిగిలిన అన్ని ఆర్గనైజేషన్స్ సండే మాత్రం డెఫినెట్గా ఫిక్స్ చేస్తారు. కొన్ని నేషనల్ హాలిడేస్ లేకుండా ఆప్షనల్ హాలిడేస్ ఉన్న వాటిని కొన్నిట్లో ఇవ్వరు, కొన్నిట్లో ఇస్తారు. కాబట్టి ఈ హాలిడేస్ అడిషనల్గా వచ్చినటువంటి ఏవైతే హాలిడేస్ ఉన్నో దాన్ని ఉపయోగించుకుంటూ ఈ సండేని సద్వినియంగా ఉపయోగించుకోగలిగితే మీ లైఫ్ చాలా రేంజ్కి వెళ్ళిపోతుంది. మీరు అనుకున్న లక్ష్యం వృత్తి ప్రవృత్తి ఒకటే అవుతుంది, లేదంటే వృత్తి వేరు ప్రవృత్తి వేరు అవుతూ ఉంటుంది. అలా మన జీవితకాలం మనం ఏమీ సాధించలేనట్టుగా మిగిలిపోతాం. బికాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ అచీవ్డ్, మీరు అనుకున్న రంగంలో కనుక మీరు అడుగు పెట్టకపోతే మీరు డెఫినెట్గా ఉన్నటువంటి రంగంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. మీరు లైఫ్లో అశాంతి తప్ప శాంతి మిగలదు. సో మీ అశాంతిని శాంతిగా మరచుకోవాలంటే ఇలాంటి హాలిడేస్లో మీరు పోరాడాలి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేష్.